ఒకసారి నేను హోటల్కి వెళితే యేసు ప్రభు ఫోటో ఆ చివర్లో పెట్టారు. యేసు ప్రభు ఫోటో ఆ చివర్లో పెట్టారు. ఏమంటే ఆయన కూడా దేవుళ్ళలో ఒక దేవుడు అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, సార్ దేవుళ్ళలో ఆయన దేవుడు కాదు, ఆయనే దేవుడు. దేవుళ్ళలో ఆయన దేవుడు కాదు, ఆయనే దేవుడు. నువ్వు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, వచ్చినా రాకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వేమంటే అయిపో నాకు తెలియదు, ఆయనే దేవుడు. అంతేగాని ఆయన కూడా దేవుడు కాదు. అందుకని రాశాడు ఇక్కడ, పాపులలో చెరక అని ఉంది. కాబట్టి ఆయన నిర్దోషి. ఆయన నిర్దోషి అయితే నాకేంటి సార్? ఆయన పరిశుద్ధుడైతే నాకేంటి సార్? ఆయన యథార్థవంతుడైతే నాకేంటి సార్? ఆయన నీతిమంతుడైతే నాకేంటి సార్ అనొచ్చు. ఏమంటే ఆయన నిర్దోషి కాబట్టి మనుషుల్ని నిర్దోషులుగా చేస్తాడు. మన కోర్టులో నిలబడినప్పుడు జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తాడు. విన్న వాదోపవాదాలు తర్వాత ఈయన నేను నిర్దోషిగా విడుదల చేస్తున్నాను అంటాడు. మనం కూడా కోర్టులో నిలబడినప్పుడు అపవాది మన మీద ఎన్నో నేరాలు ఘోరాలు మోపుతా ఉంటాడు. అప్పుడు ప్రభువు చెప్తాడు ఏమనంటే, ఇతన్ని నా రక్తము చేత కడిగాను, ఇతన్ని నా రక్తము చేత శుద్ధి చేశాను, ఈయన పాపాలన్నిటినీ క్షమించాను, ఇతను నేను నిర్దోషిగా విడిపిస్తున్నాను అని అంటాడు. అంచేత దేవుని పిల్లలారా, ఆయన నిర్దోషి, మనల్ని నిర్దోషులుగా చేస్తాడు. రెండో అంశంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన నమ్మదగిన వాడు అని ఉంది. ఆయన నిర్దోషి. నువ్వు నిర్దోషిగా మారావా? నువ్వు నిర్దోషిగా ప్రభు చేత ఎంచబడ్డావా? 32వ కీర్తనలో ఉంటుంది ఏమండి, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని ఉంది. ఏమండి, ప్రభు చేత నిర్దోషి అని మనం ఎంచబడాలట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన నిర్దోషి, మనల్ని నిర్దోషులుగా చేస్తాడు. రెండో మాట ఏంటంటే, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని ఉంది బైబిల్లో. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అవును, ఎప్పుడు నమ్మొచ్చు? 46 మొదట్లో ఉంటుంది, ఆయన ఎంత అయినా నమ్మదగిన వాడు. విలాపవాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 33లో చెప్తాడు, ఆయన ఎంత అయినా నమ్మదగిన వాడు. మనుషులు నమ్మదగిన వారు. మనుషులు మనం నమ్మలేము. మన తమ్ముడు అంటాడు, అయ్యా ఫలానా వ్యక్తిని నమ్మి నేను చాలా మోసపోయానండి అన్నాడు. నిజమే, మనుషులను నమ్మి మనం మోసపోతాం. అధికారులను నమ్మి మోసపోతాం. భర్తను భార్య, భార్యను భర్త నమ్మి మోసపోవచ్చు. కానీ యేసుని నమ్మినోడు మోసపోడు. బైబిల్లో 1 తిమోతి పత్రికలో ఉంటుంది, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. అంచేత ఆయన నమ్మదగిన వాడు. నువ్వు కష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉండగా ఆయన నువ్వు నమ్మొచ్చు. ఎంత నమ్మొచ్చు అంటే, నువ్వు ఎంతైనా నమ్మొచ్చు. కాబట్టి నేను ముగిస్తున్నాను. యేసయ్య యథార్థవంతుడు, యేసయ్య నిర్దోషి, యేసయ్య నీతిమంతుడు, యేసయ్య ఆశ్రయదుర్గం, యేసయ్య నమ్మదగినవాడు. హల్లెలూయా. అంచేత ఈ మాటలు మీ హృదయంలో చేర్చుకోండి. ప్రభు ఎంత అయినా నమ్మదగినవాడు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, యేసయ్య ఎంతైనా నమ్మదగినవాడు. చెప్పండి, అందరికీ చెప్పండి, చేతిలో చెయ్యేసి చెప్పండి, యేసయ్య ఎంతైనా నమ్మదగినవాడు. నువ్వు నమ్ముతున్నావా అని అడుగు. యేసయ్య ఎంతైనా నమ్మదగినవాడు. నువ్వు నమ్ముతున్నావా?